పెళ్ళిళ్ళలో చేసే ఆనపకాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా నేనైతే ఒక పెళ్ళిలో ఆనపకాయ టొమాటో కర్రీ తిన్నాను, చాలా బాగుంది. సో అలాగే నేను ప్రిపేర్ చేశాను. సో అస్సలు లేట్ చేయకుండా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెన్ నేమ్ రెసిపీస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నువ్వుపప్పు, చిన్న ముక్క అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని ముందు బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం టొమాటోస్ వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ అయింది కదా. ముందు కొబ్బరి ముక్కలు బాగా నలగాలి. ఇలాగా నలిగిన తర్వాత అప్పుడు మనం టొమాటోస్ వేసుకొని మనం మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. సో ఒక పెద్ద టొమాటోని తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, కొబ్బరి ముక్క ఒక మోస్తరు, చెక్కకి సగం అన్నమాట. ఇలా చేస్తే కొబ్బరి ముక్కలు ముక్కలుగా ఉండిపోకుండా బాగా నలుగుతాయి. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత మనం తయారు చేసిన ఈ పేస్ట్ వేద్దాం. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ ముద్ద కోసమే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఇంకొక 2 స్పూన్ల నూనె కూడా వేస్తే కాస్త నూనె పడుతుందండి. ఇలా నూనె వేసిన తర్వాత ఈ నూనెలో కాస్త ఈ ముద్ద కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయలు అవి మనం వేసాం కదా, టొమాటోస్ గట్ట, అది కాస్త వేగి నూనె ఇలా పైకి తేలిన తర్వాత అప్పుడు మనం చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టినటువంటి ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక ఆనపకాయ తీసుకున్నాను నేను, బాటిల్ గార్డ్, ఒక మోస్తరు అంటే మీడియం సైజు బాటిల్ గార్డ్ తీసుకున్నాను. మరీ పెద్దది కాదండి, లేతది మంచిది తీసుకోవాలి. అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది అనమాట. ఈ ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత కాస్త కలిపి దాంట్లో ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఒక 2 పొటాటోస్ తీసుకొని పీల్ చేసి కట్ చేసి దాన్ని కొంచెం నూనె వేసుకొని ఇలా వేయించుకోవాలి. జస్ట్ కొంచెం నూనె వేసుకొని సిమ్లో వద్దండి, హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు వద్దు, జస్ట్ 1 మినిట్ రోస్ట్ చేసుకొని ఈ కర్రీలో వేసేయాలి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టొమాటో, మనం ఆల్రెడీ పేస్ట్లో ఒక టొమాటో వాడాం కదా పెద్దది, ఇప్పుడు ఇందులో కూడా ఒక పెద్ద టొమాటో అనమాట. ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా మనం దీన్ని కూడా రోస్ట్ చేయాలి. మంటని సిమ్లో కాకుండా హైలో పెట్టాలండి. హైలో పెడితేనే ఇది రోస్ట్ అవుతుంది. అంటే ఈ తొక్క కాస్త మెత్తబడుతుంది, లోపల గుజ్జు మాత్రం మెత్తబడదు అనమాట. సో అలా చేసి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలాగ ఫ్రై చేసి మనం కర్రీలో కలుపుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు మనం 2-3 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు, ఒక ఫుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. టొమాటోస్ వేసేసిన తర్వాత ఇందులో 1 స్పూను ధనియా పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఉప్పు వేసాము కాబట్టి చూసుకొని జాగ్రత్తగా తక్కువ ఉప్పు వేసుకోవాలి. సో ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టొమాటోస్ మనకి బయటికి కనిపిస్తూ ఉండాలి. ఈ బంగాళదుంపలు, ఈ టొమాటోస్ చాలా స్పెషల్గా ఈ కర్రీలో కనిపిస్తూ ఉంటుంది. సో మనం మసాలా పేస్ట్ వేసాం కదా, సో చిన్న గ్రేవీ టచ్ ఇచ్చి ఈ కర్రీ చాలా టేస్టీగా చక్కగా ఉంటుందండి. అట్ లాస్ట్ మనం కరివేపాకు దీనిపైన స్ప్రింకిల్ చేసుకుంటే కర్రీ పూర్తవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.